హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మంచిదైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే మినపరొట్టిని ఇంట్లో చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఇలా గనక మినపరొట్టు వేసుకున్నట్టయితే క్రిస్పీగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మినపరొట్టు తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా మినపరొట్టె తయారు చేసుకోవడానికి చిన్న కప్పు దాకా పొట్టు మినపప్పు తీసుకుని ఒక బౌల్లో వేసుకుని నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పు బాగా నానిన తర్వాత పొట్టు తీసుకుని గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోవాలి. రుబ్బు పెట్టుకున్న మినప్పిండిని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 స్పూన్ల దాకా సన్నని బియ్యం నూక వేసుకోవాలి. బియ్యం నూక వేసుకున్నట్టయితే ఈ మినపరొట్టి క్రిస్పీగా ఉంటుంది. సన్నని బియ్యం నూక వేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న స్పైసీకి సరిపడా పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ మినపరొట్టెలో ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం వేసుకునేవి అన్నీ కూడా మినప్పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 10 నిమిషాల పాటు ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు ఇలా పిండిని నానబెట్టుకున్న తర్వాత మినపరొట్టు వేసుకున్నట్టయితే మినపరొట్టి క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది. 10 నిమిషాలు మినప్పిండి నానిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ దాకా నూనె పోసుకోవాలి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ మినపరొట్టు వేసుకోవాలి. అలా వేసుకున్నట్టయితే మినపరొట్టు క్రిస్పీగా వస్తుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా మనం కలిపి పెట్టుకున్న మినప్పిండిని ఇప్పుడు చూపిస్తున్న విధంగా దలసరిగా రొట్టెలో వేసుకోవాలి. ఇలా రొట్టెలో వేసుకున్న తర్వాత ఇప్పుడు పాన్ పైన మూత పెట్టుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 15 నిమిషాల పాటు సన్నని మంట మీద వేగించుకోవాలి. అలా వేగించుకున్నట్టయితే ఈ మినపరొట్టె చాలా రుచిగా ఉంటుంది. 15 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఈ మినపరొట్టెను రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. మినపరొట్టె రెండో వైపుకు టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టకుండా 15 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకోవాలి. ఈ మినపరొట్టెను క్రిస్పీగా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పీసెస్గా కట్ చేసుకుని కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, టమాటా చట్నీతో తింటే క్రిస్పీగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.